చిత్రం మనందరికీ తెలుసు శంకర్ గారి యొక్క ఆలోచన నుంచి పుట్టింది. మరి అత్యంత పెద్ద చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నటువంటి శంకర్ గారు రోబోని 3 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగు ఆడియో రిలీజ్ మీ అందరి సమక్షంలో జరిగింది. ఆ జీనియస్ ని ఇప్పుడు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వీ హ్యావ్ మిస్టర్ శంకర్ ఫర్ యూ. అందరికీ నమస్కారం. పిక్చర్ డైరెక్ట్ చేసేది కూడా కొంచెం ఈజీగా కనిపిస్తుంది, మాటలు చాలా కష్టంగా ఉంది. అట్లా ఇట్లా ఉంటుంది, కొంచెం మేనేజ్ చేసుకోండి. ఈ రోజు పిక్చర్లో మెయిన్ హైలైట్ 3 విషయాలు. ఒకటి స్టోరీ, ఈ పిక్చర్ స్టోరీ ఒక హైలైట్. సెకండ్ హైలైట్ రజనీ గారు క్యారెక్టర్. థర్డ్ హైలైట్ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్. రోబోట్ స్టోరీ ఏమంటే, ఒక సైంటిస్ట్ తనలాగా కనిపించిన ఒక రోబోని సృష్టించుతున్నారు. ఆ రోబోకి ఒక 100 మనిషిని టాలెంట్స్ అన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు. తనలాగా కనిపించిన ఆ రోబోని మనుషులతో మనుషులుగా మిక్స్ వాళ్ళతోటి వదిలేస్తే ఏమేమి జరుగుతుంది, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్, ట్విస్ట్, ఫన్, షాక్, ఇదన్నీ కలిసి వచ్చేది ఇది రోబో స్టోరీ. రజనీ గారు ఈ పిక్చర్లో ఒక 3 టైప్ క్యారెక్టర్ చేసి ఉన్నారు. ఒకటి సైంటిస్టు, అది మీరు ఇంతవరకు చూడలేని ఒక మంచి పర్ఫార్మెన్స్. తర్వాత రోబో, చాలా కష్టం, ఇండియాలో ఇంతవరకు ఏ యాక్టర్ చేయలేదు అలాంటి రోల్, ఫస్ట్ టైంగా చేసి ఉన్నారు. వెరీ ఛాలెంజింగ్ రోల్, అంటే ఎక్స్ప్రెషన్ లేదు కానీ త్రూ అవుట్ పిక్చర్ ఉంటారు. అది మీరు పిక్చర్ చూస్తే తెలుసు, చాలా కష్టం ఆ పర్ఫార్మెన్స్. ఆ రోల్ కోసం వేసుకున్న మేకప్ 3 hours 4 hours. ఎప్పుడు కమల్ సార్, విక్రమ్ ఇలాంటి యాక్టర్స్ చాలా టైం తీసుకుంటారు మేకప్కి, స్టెయిన్ తీసుకుంటారు. ఫస్ట్ టైం రజనీ గారు అలాగా 4 hours మేకప్ ఇలాగా చేసి చాలా కష్టపడి యాక్ట్ చేసి ఉన్నారు. దాంట్లో వచ్చేది ఇంకొక క్యారెక్టర్ సస్పెన్స్. మీ భాషలో చెప్పాలంటే శివాజీ భాషలో ఆ క్యారెక్టర్ వస్తే అదిరిపోతుంది. రజనీ గారు పర్ఫార్మెన్స్ నాకు పిక్చర్ చూసేటప్పుడు అనిపించింది, హాలీవుడ్ యాక్టర్ జాక్ నికల్సన్ అలాంటి ఒక మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్. నేను మాత్రం చెప్పలేదు, ఆ పిక్చర్ చూసిన సౌండ్ డిజైనర్ రసూల్ పూగుట్టి గారు వాళ్ళు కూడా అలాగే చెప్పారు, జాక్ నికల్స్ అలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ అని. వాళ్ళు రజనీ గారి పర్ఫార్మెన్స్ ఈ పిక్చర్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్, ఈ పిక్చర్లో కంప్యూటర్ గ్రాఫిక్ షాట్స్ 1500 షాట్స్ ఉంది త్రూ అవుట్ పిక్చర్. మనం స్పైడర్ మ్యాన్ చూస్తాము, మమ్మీ చూస్తాము, ఇప్పుడు 2011 అలాంటి పిక్చర్స్ చూసేటప్పుడు భాష తెలియకుండా పోయిన డబ్బింగ్లో కూడా వచ్చింది ఆ పిక్చరు. అందరికీ అట్రాక్ట్ అయింది ఆ స్పెషల్ ఎఫెక్ట్స్. అలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం ఇండియన్ పిక్చర్లో రోబోలో చేస్తున్నాం. దీనికి పెద్ద టీం అందరూ చాలా కష్టపడి ఉన్నారు. దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్కి శ్రీనివాసన్ అనే ఒక సూపర్వైజర్ ఉన్నారు. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ, ఈజ్ ద మెయిన్ సూపర్వైజర్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్. తర్వాత కుంఫు అసలు ఒక పిక్చర్ చూశాను, దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా నచ్చింది నాకు. అతను కూడా హాంకాంగ్లో ఉన్నారు, అతను ఈ పిక్చర్లో పని చేయమని చేసి
చాలా మంచి విజువల్ ఎఫెక్ట్స్ చేసుకున్నారు. మీరు ఈ పిక్చర్ క్లైమాక్స్ చూస్తే ఫ్రాంకీ చంగ్ అని అతని నేమ్ చేసుకున్నారు. ఎడ్డీ వాంగ్ అని ఇంకొక విజువల్ ఎఫెక్ట్స్ సూపర్స్ కూడా పనిచేసుకున్నారు. దీంట్లో మేరీ వాట్ అని ఒక కాస్ట్యూమ్ డిజైనర్, మెన్ ఇన్ బ్లాక్ పిక్చర్ అన్ని పని చేసిన వాళ్ళు ఈ పిక్చర్ రజనీ గారికి స్పెషల్ కాస్ట్యూమ్స్, రోబో కాస్ట్యూమ్స్ అన్ని స్టిచ్ చేసి ఉన్నారు. తర్వాత స్టాన్ విన్స్టన్ స్టూడియోస్ అని హాలీవుడ్లో ఉన్నది ఒక స్టూడియోస్. ఇంతవరకు టెర్మినేటర్, అవతార్, ప్రెడేటర్, జురాసిక్ పార్క్ ఇలాంటి పిక్చర్కి ఆ టెక్నిక్ యూజ్ చేశారు. ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అలాంటి టెక్నిక్. అనిమేటెడ్ ఒక ఇండియన్ పిక్చర్లో ఫస్ట్ టైంగా యూజ్ చేసి ఉన్నాము. అది ఒక పిక్చర్లో పెద్ద హైలైట్గా ఉంటుంది. వాళ్ళే ఆ పిక్చర్ కావాల్సిన రోబాటిక్ యాక్సెసరీస్, మేకప్ ఇదన్నీ వాళ్ళు పనిచేసి ఉన్నారు. తర్వాత మర్చిపోతాను రాసుకున్నారు. ఇప్పుడు ఈ పిక్చర్ సాంగ్స్ ఫస్ట్ టైం ఐట్యూన్స్, ఐస్టోర్స్లో వరల్డ్ నంబర్ 1 పొజిషన్కి వచ్చింది.